అవును సార్. ఈ ఈ అంశం చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో? మరి ఆయన ఏ రకంగా నిలదొక్కుండి ముందుకు సాగే ఛాన్స్ ఉంటుంది? అక్కడ లేదంటున్నారు, ఇక్కడ లేని పరిస్థితి అంటున్నారు. మరి ఈయనకి చాలామంది సలహాదారులు ఉన్నారు కదా, ఒక రాంగ్ ట్రాక్లో ఏమన్నా ఈయన వెళ్తున్నారని అనుకోవచ్చా? అంటే అప్పుడు ఆయన ఫోకస్ చేస్తున్నది కేవలం పొలిటికల్ వాయిలెన్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు. చేయకూడదు నేను అన్నాడు, కానీ పబ్లిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేసినప్పుడే ప్రజలు నీ వెనకాల వస్తారు. పొలిటికల్ వాయిలెన్స్లో ప్రజలు రియాక్ట్ అయ్యే సమయంలో రియాక్ట్ అవుతారు. అంటే అదొక హద్దును మీరి ఆ పొలిటికల్ వాయిలెన్స్ని ఉదాహరణ చెప్పాను. గ్రామంలో వైసీపీ నాయకుడు ఉంటాడు, చాలా మంచివాడు అనుకుందాం. ఆయన పైన టీడీపీ వాళ్ళకి దాడి చేస్తే అప్పుడు ప్రజలు రియాక్ట్ అవుతారు. సో అప్పటిదాకా రియాక్ట్ కారు, అంటే ప్రజలకు ఇంపాక్ట్ కావాలి. సో కానీ పబ్లిక్ ఇష్యూస్ మీద ప్రజలు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ వాయిలెన్స్కు మాత్రమే పరిమితమై పబ్లిక్ ఇష్యూస్ పైన అడిక్వేట్గా రియాక్ట్ కావడం లేదు. సో ఆయన స్ట్రగుల్ అంతా ఈ రాజకీయ హింస అనే అంశం పైన వెళ్తున్నారు. రెండవది, ఆయనకున్న సవాల్ ఏంటంటే ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాలన. ఇవాళ ఏం చేసినా అది వెక్కిరిస్తోంది. అప్పుడు అధికారులను మితిమీరినగా వాడిన తీరు కానీ, అప్పుడు వైసీపీ నేతలు రెచ్చిపోయిన తీరు కానీ, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు కానీ, ఇవన్నీ ప్రజలందరికీ గుర్తున్నది కనుకనే నువ్వు 11 సీట్ల పరిమితం చేశారు. సో అందువల్ల అది జగన్మోహన్ రెడ్డి గుర్తించడం లేదు, మర్చిపోయారా మరి గుర్తులేదు తెలియదు. కానీ ఇప్పుడు ఏదైతే ఆయన అడుగుతున్నాడో ది స్టేటస్, ఆ స్టేటస్ ఆయన ఆ రోజు టీడీపీకి ఇవ్వలేదు, చంద్రబాబుకి ఇవ్వలేదు. అందువల్ల నీవు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం పట్ల ఎలా వ్యవహరించావో, ఇవాళ నీవు ప్రతిపక్షంలో ఉండి నన్ను బాగా వ్యవహరించమని అడిగితే ఆ లెజిటిమసీ, మారల్ లెజిటిమసీ అంటారు కదా, ఆ నైతికమైన ప్రాతిపదిక లేకుండా పోయింది. అందువల్ల అది రెండవ సమస్య. మూడవ సమస్య అంటే మిత్రుల సమస్య. ఇవాళ ఇండియా కూటమి నేతలు రావడం ఒకటే పాజిటివ్ అంశం ఆయనకు. కానీ ఆ ఇండియా కూటమి నేతలు కూడా ఇండియా కూటమిగా రాలే, వారి వ్యక్తిగతమైన రిలేషన్స్లో వచ్చినట్టు కనబడ్డారు. ఎందుకంటే ఇండియా కూటమిపై పోరాడుతున్న ఏడీఎంకే వచ్చిందేంటి? ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం డిఎంకే రాకుండా ఏడీఎంకే వచ్చాడు. సో మీకు అటువైపు ఇటువైపు లేని ఇండియా కూటమికి లేని బీఆర్ఎస్ లేదు, బిజు జనతాదళ్ లేదు, అకాలీదళ్ లేదు, వామపక్షాలు లేవు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి ఇతర పార్టీల మద్దతు యాజ్ ఆఫ్ టుడే సబ్స్టాన్షియల్ కాదు, సింబాలిక్కే. సో సబ్స్టాన్షియల్గా మద్దతు రావాలి అంటే ఆయన ఏదో ఒక కూటమి వైపు ఉంటే వస్తుంది. ఏదో ఒక కూటమి అంటే ఎన్డీఏ వైపు ఎలాగో ఉండలేడు. ఇండియా కూటమి వైపు ఆయన ఉంటే అప్పుడు ఇండియా కూటమి అంతా ఆయన వెనకాల నిలబడుతుంది. కానీ ఆయన అలా ఇండియా కూటమి వైపు లేడు కనుక ఇట్ ఈస్ నాట్ సబ్స్టాన్షియల్, ఇట్ ఈస్ సింబాలిక్ అంతే. ఆయనకున్న మద్దతుల్లా ఇట్ ఈస్ సింబాలిక్ మద్దతు తప్ప సబ్స్టాన్షియల్ మద్దతు కాదు. ఇక నాలుగవది ఏంటంటే ఆయనకున్న కేసులు, ఆ పరిమితులు. ఆ కేసులు పరిమితుల వల్ల ఆయన పొలిటికల్గా ఫ్రీ స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. సో ఆయన ఇప్పుడు లేదంటే ఇండియా కూడా వెళ్ళేవాడు. ఇప్పుడు ఈడీ కేసులు, సిబిఐ కేసులు లేకపోతే ఐఎమ్ షూర్ ఈ వుడ్ హావ్ గాన్ టు ఇండియా అలయన్స్. సో వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఈయన వెళ్ళేవాళ్ళు. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సో ఆయన అనివార్యంగా కేంద్రంతో సఖ్యతతో ఉండాల్సిందే. ఉంటారని ఆల్రెడీ ప్రకటించారు కూడా, అంశాల వారీగా మేము మద్దతు ఇస్తామని. బడ్జెట్ మీద మాట్లాడమంటే విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారు, ఎందుకంటే బడ్జెట్ ఏమనగలరు. సో అందువల్ల బడ్జెట్ విమర్శించడం సాధ్యం కాదు. సో అందువల్ల ఈ పొలిటికల్ డైలమా కూడా జగన్మోహన్ రెడ్డి వెంబడిస్తుంది. ఐదవది ఆయన వ్యక్తిగత స్వభావం. వ్యక్తిగత స్వభావ రీత్యా ఆ ఓపిక, సహనం. నేను ఒక ప్రతిపక్ష నేత, పరిస్థితులు అర్థమైనాయి. సో పొలిటికల్ వాయిలెన్స్ పైన ర్యాలీ కావడం ఒక ఎత్తు అయితే, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజా సమస్యల మీద నిరసనలు తెలిపి ఇలా ఒక మారథాన్ పొలిటికల్ మ్యాచ్ ఓపికగా ఆడేటువంటి స్వభావం ఉన్నట్లేదు. ఇది మోర్ హిట్ అండ్ రన్ మెథడ్. సో T20 కేసు, జగన్మోహన్ రెడ్డి ఈజ్ గుడ్ ఫర్ T20, నాట్ ఫర్ మ్యారథాన్. సో 5 ఏళ్ల మ్యారథాన్ ఆడటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్టు కనబడలేదు స్వభావ రీత్యా. ఆరోది వీరన్నట్టు అడ్వైజర్స్, మరి ఎవరు పొలిటికల్ అడ్వైజర్ తెలియదు. ఉదాహరణకు మీకు గవర్నర్కు లేఖ రాశారు ఫస్ట్ టైం. ఆ గవర్నర్కు లేఖ రాసిన దాంట్లో అనేక ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఉన్నాయి.
ఇప్పుడు అప్పుడు ఉపేంద్ర ప్రతిపక్ష నేత రాశారు. ఆ ఉపేంద్ర అనే అతను లోక్సభలో లేడు, ఆయన రాజ్యసభలో ఉన్నాడు. ఉపేంద్ర లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇచ్చారు అని రాశాడు. సో ఇలా ఫ్యాక్చువల్ ఎర్రర్స్తో ఒక లెటర్ రాస్తా అంటే ఎంత అడ్వైజర్లు ఎలా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో కనీసం నీకు నలుగురితో వెరిఫై చేసుకొని రాయాలి కదా, ఇది నిజమా కాదా అని. నీకు అనుమానం ఉంటే ఆ ఫ్యాక్ట్స్ వదిలేయాలి. గూగుల్ మీద ఆధారపడతా కలవదు కదా. గూగుల్ మీద ఆధారపడడానికి అడ్వైజర్లు ఎందుకు, గూగుల్ ఇవ్వడం కొడతారు కదా. సో అందువల్ల తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కొరకు ఇంత అడావుడి చేయడం, ఎందుకంటే దానివల్ల పర్పస్ ఏం సర్వ్ కాదు. ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేట్ అప్పుడు హైకోర్టు కూడా వెళ్ళాడు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇచ్చిన అసెంబ్లీలో ఆయన స్టేటసే మారదు. అవును, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇస్తే మంత్రి జీతం వస్తుంది, మంత్రికి ఉండే సెక్రటరీలు ఉంటారు, ఆఫీస్ బాయ్లు ఉంటారు, మంత్రికి ఉండే ప్రోటోకాల్ ఉంటుంది తప్ప అల్టిమేట్గా సభలో ఏం మారదు. సభలో మారటానికి ఎల్ఓపి స్టేటస్తో సంబంధం లేదు. సభలో మారాలంటే స్పీకరు అధికార పార్టీ వైఖరి, ఈ రెండింటిపైన ఆధారపడే మారుతుంది. అందువల్ల నువ్వు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉన్నా లేకపోయినా లాభం లేదు. అందుకే ద పవర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ నాట్ ది నెంబర్, ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అంటారు. సో నీ ఆర్గ్యుమెంట్తో స్ట్రెంగ్తే తప్ప నెంబర్తో కాదు. సో నీకు 20-50 మంది ఉన్నా నీకు ఇచ్చే గౌరవం అంతే ఉండొచ్చు. సో అందువల్ల ఐ డోంట్ నో వై ఈజ్ సో మచ్ వరీడ్ అబౌట్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ 10% పరిమితి ఉండకూడదని వాదించిన వాడిని నేను. ఇప్పటికీ నేను అదే నా స్టాండ్. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం స్టాండ్ కాదు అది. అది చంద్రబాబు నాయుడు అయినా అదే అన్నా, రాహుల్ గాంధీ అయినా అదే అన్నా, అనేకసార్లు చెప్పాను. రేపు వర్మ అయినా అదే అంట నేను. సో నా స్టాండ్లో మార్పే ఉండదు. సో అందువల్ల రేపు అది ఇక ఆయన ఇప్పుడు ఆఖరికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మీద హైకోర్టుకి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఉంది. హైకోర్టును ఏమని అడిగాడో నేను మనం మాట్లాడిన తర్వాత చూశాను. అది అంటే ఒక డైరెక్షన్ ఇవ్వండి స్పీకర్కు అని అడిగాడు. లేదా మీరే డిక్లేర్ చేయండి అన్నాడు. లీడర్ ఆఫ్ కోర్టు ఎట్లా లీడర్ ఆఫ్ అపోజిషన్ డిక్లేర్ చేస్తుందా, అసలు డైరెక్షన్ ఇస్తుందా? ఇప్పుడు ఈయన లీగల్ ఆర్గ్యుమెంట్ బలంగా ఉన్నా కూడా నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు 10% అనే లిమిట్ ఎక్కడా లేదు అని నేను ఖచ్చితంగా ఆధారాలతో సహా వాదించాను. మీకు అనేకసార్లు వాదించాను. సెక్షన్ 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ అండ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్లో క్లియర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఎక్స్ప్లెనేషన్లో డిఫైన్ అయి ఉంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద లా, ఇది కన్వెన్షన్ సంబంధం లేదు. కానీ బట్ ఆయన అడిగింది ఏంటి, స్పీకర్కు డైరెక్షన్ అడిగాడు. స్పీకర్కు కోర్టు డైరెక్షన్ ఇస్తుందా? ఐ డోంట్ థింక్ ఆ కేసులో న్యాయం జరుగుతుందని. అంటే దానికి సొల్యూషన్ ఏంటి, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన అడగాలి. కానీ స్పీకరు వైఖరి నాకు అర్థమైపోయింది. ఆయన నన్ను స్పీకర్ కాకముందే తిట్టిండు, ఆయన నా ప్రమాణ స్వీకారపు నాకు విలువయలే, దీన్ని బట్టి నాకు అర్థమైంది కనుక నాకు నేను కోర్టు నుంచి డైరెక్షన్ ఇవ్వండి అంటే, ఇప్పుడు పెళ్ళి అయినాక విడాకులు ఉంటుంది, పెళ్ళికి ముందు విడాకులు ఉండదు కదా. సో కానీ నాకు అర్థమైంది ఎంగేజ్మెంట్లో నాతో ప్రవర్తించిన తీరు, నేను మధ్య సినిమాకు పోయినప్పుడు ఎలా బిహేవ్ చేసిండో చూసినా, అందుకే నాకు విడాకులు ఇవ్వని కోర్టుకు పోతే అమ్మ మీ పెళ్ళి కాలే కదా అని అడుగుతాను. పెళ్ళి విడాకులు అయినాక పెళ్ళైనాక కదమ్మా విడాకులు, పెళ్ళే కదా కాలేదు కదా అంటారు. కోర్టు డైరెక్షన్ ఎప్పుడు పెళ్ళైనాకనే కదా డైరెక్షన్, పెళ్ళికి ముందు ఇస్తారు. అలాగే అంటే నేను హ్యూమరస్గా చెప్పడానికి చెప్తున్నాను, కరెక్ట్ కంపారిజన్ అని కాదు నా ఉద్దేశం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీకు బేసిక్ పాయింట్, ఒక లెజిస్లేటివ్ అఫైర్స్లో కోర్టులు అనుచితంగా జోక్యం చేసుకోవు, చాలా రేర్గా జోక్యం చేసుకుంటాయి. అది కూడా నేను గతంగా సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే జోక్యం చేసుకుంటాయి, ఇర్రెగ్యులారిటీ ఉంటే జోక్యం చేసుకోదు. స్పీకరు ఇప్పుడు ఇతను రాసిన లేఖకు రిప్లై ఇవ్వలేదు ఇప్పటి వరకు, దట్ ఈస్ నాట్ ఇల్లీగాలిటీ, దట్ ఈస్ మ్యాక్సిమం ఇస్ ఇర్రెగ్యులారిటీ. ప్రమాణ స్వీకారంలో ఆర్డర్ పాటించలేదు, అది ఇల్లీగాలిటీ కాదు, ఇట్స్ జస్ట్ అండ్ ఇర్రెగ్యులారిటీ. ఒకవేళ అయినా ఇర్రెగ్యులారిటీ అవుతుందా కానీ తర్వాత సంగతి. సో స్పీకర్కు కాకముందు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి, దట్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ స్పీకర్స్ ఒపీనియన్, ఎందుకంటే అయ్యన్న పాత్రుడుగా మాట్లాడిన వ్యాఖ్యలు. అందువల్ల కోర్టు ఎట్లా జోక్యం చేసుకొని నోటీస్ ఆదేశాలు ఇస్తే స్పీకర్కు ఐ రియల్లీ డౌట్. నాకున్న పరిమితమైన లా పరిజ్ఞానంలో ఆలోచిస్తే కోర్టును డైరెక్షన్ ఇవ్వమని అడగడం ఆశ్చర్యంగా ఉంది. కోర్టులు స్పీకర్కు డైరెక్షన్ ఇచ్చి నువ్వు ఆయన ప్రతిపక్ష నేతగా నియమించు, కోర్టు నువ్వు ఇవ్వకపోతే నేనే డిక్లేర్ చేస్తా, కోర్టు డిక్లేర్ చేయవు కోర్టు అనేది. సో అందువల్ల అడ్వైజర్స్ ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ విషయంలో అనవసరమైన ఈ గోల, తనకు స్టేటస్ గురించి తన పార్టీకి స్టేటస్ గురించి కన్నా ప్రజలకు స్టేటస్ గురించి పోరాడితే అది ప్రజలు హర్షిస్తారు. సో అందువల్ల
ఆ అడ్వైజర్లు మరి పొలిటికల్ అడ్వైజ్ ఎవరిస్తున్నారు అనేది క్వశ్చనబుల్. ఢిల్లీలో ధర్నా చేయడం అనేది ఒక రకంగానే మైలేజ్ వచ్చింది, ఎంతో కొంత వచ్చింది. ఎందుకంటే జాతీయ మీడియాలో కవర్ అయింది, ఇండియా కూటమి నేతలు వచ్చారు కనుక ఆ మేరకు అది ఉపయోగపడింది. బట్ స్టిల్ ఈజ్ ఎంటైర్ ప్రాసెస్ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏ రకంగా వ్యవహరించాలన్నప్పుడు చాలా కాన్షియస్గా మెటిక్యులస్గా ఉండాల్సిన అవసరమైతే ఉంటుంది. ఓకే సార్, మరొక ముఖ్య అంశం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి రోజు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసురుతున్నారు. ఎవరైతే మీరు చనిపోయారంటున్నారో వాళ్ళ లిస్టు తీసుకొచ్చి మీరు అసెంబ్లీకి రండి, 10 లక్షల ఎక్స్గ్రేషియా మేమే ఇస్తాము అని. దీంట్లో అంతరం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆయన ఇవ్వాల్సింది మళ్ళీ అంతనే ఏదున్నా మరి లిస్ట్ అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు అదృశ్యంగా ఉండరు కదా. సో బట్ అది మనం నాకు కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే వాళ్ళు మరి ఎవరు ఏంటి అని. అంటే ఇలా